హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోరుచిక్కుడుకాయతో ఒక టేస్టీ రెసిపీ చూపించుకుంటున్నానండి. చాలా సింపుల్గా, ఈజీగా గోరుచిక్కుడుకాయతో రెసిపీ ఉంటుంది. సో ఈ రెసిపీ చూడబోయే ముందుగా మీరు ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను ఏ వంట పెట్టినా వెంటనే దాని నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దామా. ముందుగా నేను ఇక్కడ 1/2 కిలో గోరుచిక్కుడుకాయలు తీసుకున్నానండి. ఈ గోరుచిక్కుడుకాయలకు నార ఉంటుంది. సో గోరుచిక్కుడుకాయలని తుంచేటప్పుడు ఆ నార తీసుకుని వీటిని ఇలా చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని ఇందులోకి ఈ గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసి ఇవి మునిగేంతలా వాటర్ పోస్తున్నానండి. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. చాలా మందికి గోరుచిక్కుడుకాయకు నార తీయకుండా అలాగే కుక్ చేసుకుంటారండి. మీకు ఒకవేళ అలా ఇష్టమైతే అలా కూడా చేసుకోవచ్చు. 2 విజిల్స్ తర్వాత గోరుచిక్కుడుకాయ బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులోని వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, గోరుచిక్కుడుకాయ జస్ట్ ఇలా ప్రెస్ అయితే కట్ అయ్యేంత ఉడికితే సరిపోతుంది. మరీ మెత్తగా ఉడికితే టేస్ట్ బాగోదు. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఈ ఆవాలు జీలకర్ర కాస్త చిటపటలాడాలి. తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ నూనెలో బాగా వేగాలండి. అలాగే ఇందులో కొద్దిగా ఉల్లితరుగు వేస్తున్నాను. ఉల్లితరుగు ఆప్షనల్ అండి, మీరు ఇష్టం ఉంటే వేసుకోండి, వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు నూనెలో బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి నూనెలో మగ్గిన తర్వాత ఇందులో ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయ వేసుకుందాము. గోరుచిక్కుడుకాయ చాలా మంది ఉడికించుకోకుండా డైరెక్ట్గా పచ్చి ముక్కలు ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసి అందులో నీళ్లు పోసి ఉడికించుకుంటారండి. అలా చేయడం వల్ల ఏంటంటే గోరుచిక్కుడుకాయలో కాస్త చేదు ఉంటుంది కర్రీ వండిన తర్వాత. సో చాలా మందికి గోరుచిక్కుడుకాయ నచ్చదు. అందుకని ఇలా ముందే ఉడికించుకుని ఆ తర్వాత ఫ్రై చేసుకుంటే అప్పుడు చేదు తగ్గి కర్రీ టేస్టీగా ఉంటుంది. దీన్ని ఒక 5 మినిట్స్ ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, గోరుచిక్కుడుకాయ బాగా ఫ్రై అయింది. గోరుచిక్కుడుకాయను ఫ్రై చేయడం చాలా అవసరము. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టొమాటోలు వేస్తున్నాను. టొమాటోలు బాగా మగ్గాలండి. టొమాటోలు ఆప్షనల్, మీరు ఇష్టం ఉంటే వేసుకోండి, వేయకపోయినా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. అలాగే 1.5 టీ స్పూన్ కారం వేస్తున్నాను. నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు వేయలేదండి కర్రీలో, మొత్తం కారం పొడి వేసి చేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసానండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి టొమాటోలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుంటున్నాను. ఎంతో రుచికరమైన గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అయిందండి. ఇది రైస్కి, రోటీకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా, ఈజీగా ఎంతో రుచికరమైన గోరుచిక్కుడుకాయ కర్రీ చూసాం కదండి. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.